వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయా? తిరుగుబాట్లతో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయా? సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత, జగన్పై అసంతృప్తితో ఏపీలో ప్రజలు రగిలిపోతున్నారా? వైసీపీ అసంతృప్తితో నేతలంతా జనసేన కూటమిలో చేరేందుకు సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకున్నారా? 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోంది. మరోవైపు కొంతమంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని సీఎం జగన్ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో చాలా మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారంటీ అన్నట్లు మారింది. ఈ విషయం సీఎం జగన్కు కూడా తెలుసు. అందుకే సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రజలలో వైసీపీ సిట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు ఎమ్మెల్యేలు, నేతల ఆగ్రహం కూడా తోడైంది. అంతేకాదు చాలా మంది సిట్టింగులు వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు మటాషే అని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్లు ఇచ్చినా స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చినా వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం గ్యారంటీ అని భావిస్తున్నవారు ఇలా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. జగన్తో అంటకాగి వైసీపీలో కొనసాగితే పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోతుందని చాలామంది భావిస్తున్నారు. ఈసారి జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. జనసేన కూటమి ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి, పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించి పూర్తి చేయడం ఖాయం. పవన్, బాబుల ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఇరువురు పట్టుబట్టారంటే చేసి తీరుతారని భావిస్తున్న వైసీపీ అసంతృప్త నేతలు వైసీపీలో ఉండడం అంటే చేజేతుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అని భావిస్తున్నారు. జగన్కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనలలో ఏదో పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. ఆయా పార్టీలలో టికెట్ దక్కకపోయినా పర్వాలేదు, చేర్చుకుంటే చాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన, టీడీపీ పార్టీలతో టచ్లో ఉండగా మరికొందరు జనసేన కూటమిలో చేరేందుకు సంక్రాంతిని శుభసూచికంగా ఎంచుకున్నారు. గతంలో జనసేనతో అనుబంధం ఉన్న నేతలిప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతుంటే వివిధ పార్టీల నేతలు జనసేన వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ పెద్దలు ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో బుజ్జగింపులు జరుపుతుండగానే వారిలో కొందరు బహిరంగంగానే వైసీపీకి రామ్ రామ్ చెప్పేస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్లు ఇప్పటికే జనసేన కూటమి గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. మరో ఎమ్మెల్యే కూడా తాను టీడీపీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేమని చెప్పేశారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని గిద్దలూరు పంపించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ అందుకు బాలినేని ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఆయన ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. జగన్ అందుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇక
గిద్దలూరు నుండి టికెట్ లేదని జగన్ ఖరారు చేసేయడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన దారి తాను చూసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తన కార్యకర్తలు ఆంతరంగికులతో సమావేశం నిర్వహించిన రాంబాబు జగన్ పెత్తందారీ పోకడలతో వేగలేనని ఆ సమావేశంలో చెప్పేశారట. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన తనను జగన్ ఆయన సామాజిక వర్గం కాదన్న ఏకైక కారణంతో ఇంతకాలం అణగతొక్కేశారని, 4.5 ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, ఇకపై వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని కార్యకర్తల ఆంతరంగికుల సమావేశంలో విస్పష్టంగా చెప్పేశారని, అంతేకాకుండా తన రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందని, పార్టీ మారి తప్పు చేశానని ఇప్పుడు భావిస్తున్నానని చెప్పినట్టు సమాచారం. అన్నా రాంబాబు మాత్రమే కాదు, వైసీపీ నుండి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలది ఇప్పుడు అదే పరిస్థితి. వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదని గ్రహించిన పార్టీ నేతలు జనసేన, టీడీపీలో టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందైతే వైసీపీని వీడి వెళ్లాలన్నదే ఆలోచనగా ఉందట. అందుకోసం ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు కూడా మొదలుపెట్టగా సంక్రాంతి తర్వాత ఈ వలసలు భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికిప్పుడు వైసీపీకి భారీ సంక్షోభం తప్పేలా లేదు. జనవరిలో ఏ రోజున ఈ సంక్షోభం బాంబు బ్లాస్ట్ అవుతుందోనని రాజకీయ వర్గాలలో ఉత్కంఠ రేగుతోంది. వైసీపీలో అసంతృప్తి నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఎంతసేపు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కారణమని చెబుతూ ఉండడం, వచ్చే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటనలు చేస్తుండడంతో ఎమ్మెల్యేలు, నాయకులలో అసంతృప్తి గూడు కట్టుకుంటోంది. ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించకుండా ఎంతసేపు తమనే ప్రజల ముందు పని చేయని నేతలుగా నిలబెట్టడం పట్ల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే వారు పక్కచూపులు చూస్తున్నారని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్న పరిస్థితి ఏదో 1-2 నియోజకవర్గాలకే పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పలువురు జనసేన వైపు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితి దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉందంటున్నారు. అసలు వైసీపీ అసంతృప్తులు మొదటిగా టీడీపీ వైపే చూడాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం ఆ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీలో తమకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానం వారిలో ఉండడంతోనే జనసేన వైపు చూస్తున్నారని కూడా అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ పార్టీలో చేరినా ఆ పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని, తమకు ఛాన్స్ రాదన్న అనుమానం కూడా వారిని జనసేన వైపు చూసేలా చేస్తోందని అంటున్నారు. ఇటీవలి కాలంలో జనసేనలోకి చేరికలు ఎక్కువగా వైసీపీ నుంచే ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వంశీకృష్ణ యాదవ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరడం సంతోషంగా ఉందని, సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టు అనిపిస్తోందని ఆయన అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యంలో పవన్ ఆధ్వర్యంలో పనిచేశానని, ఇప్పుడు మరోసారి ఆయన నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని వంశీకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖలో జనసేన బలోపేతం చేసేందుకు, పవన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే వంశీ చేరికతో పవన్ స్పందిస్తూ వంశీకృష్ణ బలమైన నాయకుడని, ఆయన చేరిక పార్టీకి మరింత బలమిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
చాలా కాలంగా ఆయనతో పరిచయం ఉందని, యువరాజ్యంలో కలిసి పనిచేశామని గుర్తు చేస్తున్నారు. స్వల్ప తేడాతో విశాఖ ఈస్ట్ నుంచి అప్పట్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారని అన్నారు. సొంత కుటుంబంలోకి ఆయనకు స్వాగతం పలుకుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు. యువరాజ్యంలో పనిచేస్తున్న నేతలు ఇప్పుడు బలమైన నాయకులుగా ఉండడం ఆనందంగా ఉందని పవన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి సమయానికి వైసీపీ శిబిరం మొత్తం సిట్టింగ్స్తో సహా ఖాళీ అవ్వడం ఖాయమనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా తిరుగుబాటు ప్రతిపక్షాల నుండి అధికార పక్షానికి ఎదురవుతుంది. విచిత్రంగా వైసీపీ నేతలే వైసీపీని భూస్థాపితం చేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి వైసీపీలో ఎన్నికల సమయానికి ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు పోతారా అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.